హలో ఎవ్రీవన్. మా పెరట్లో ఇటుపక్క పునాస్ చెట్టు ఉంది, అది మీకు తెలిసిందే, చూపిస్తూ ఉంటాను. ఇటు పక్కన మా అమ్మాయి తిని వేస్తే టెంక వేస్తే వచ్చిన మొక్కో లేకపోతే మరి ఏమో నాకు తెలియదు. ఈ మొక్క నేను తెచ్చినట్టు కూడా నాకు తెలియదు, మరి మా గార్డెన్ ఏమైనా తీసుకొచ్చి వేస్తారేమో. ఇది యాక్చువల్గా ఫైనల్గా ఒకసారి పునాసని, పద్దరసాలు, చిన్న రసాలని, చివరికి బంగినపల్లిని తేల్చాము మా గార్డెనరు మేము కలిసి. ఇవి కాయక ఒక 4-5 కాయలు కాసాయి. మొన్న మీకు పెరటి పంటను గుడిలో చూపించడం కాయ కింద పడిపోయిందని చెప్పాను కదా, అది కోస్తే మొత్తం అంతా పురుగులు వచ్చేసాయి. అమ్మో వర్షాలన్నీ వచ్చినప్పుడు కోయలేదు కదా నేను చెప్పని అవి కోద్దామని చెప్పని సరదాగా మీకు కూడా చూపెడదామని చిన్న షార్ట్ చేశాను. యాక్చువల్గా సైజు బాగుంది. ఫస్ట్ పంట కోసిందనమాట ఇది నేను. అంటే ఈ చెట్టు కాయడం మొదటి సంవత్సరం అనమాట ఇది. ఇంకా ఎక్కడైనా కాయలు ఉన్నాయేమో అని చెప్పని వెతుకుతున్నాను, కానీ మొత్తం ఒక 4 కాయలే వచ్చాయి. 4 లేక 5 ఉన్నట్టున్నాయేమో, అంతే 4. ఒకటి పాడైపోయింది. ఇంక ఈ 3 ఉన్నాయి కదా, ఇవి నేను పండిద్దాము అని చెప్పని, అంటే పండబెడదాము అని చెప్పని వాటిని ఏంటంటే ఒక అట్టపెట్టలో కానీ బియ్యం డ్రమ్లో కానీ ఇలా వేసి మామిడాకులు ఆకులని వేసి దాంట్లో పెట్టి క్లోజ్గా మూత పెట్టేస్తే కనుక తొందరగా పండుతాయని చెప్పని మా గార్డెన్ అతను చెప్పాడు. సో ట్రై చేస్తాం చూసని చెప్పని. చివరికి ఇవన్నీ చూస్తే అన్నీ కుళ్ళిపోయాయి. ఏంటో అన్నీ పురుగు పట్టేసాయి. వర్షం వల్లేమో మరి తెలియదు. ఈసారి సరిగ్గా